శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. సంపూర్ణ రామాయణంలో 35వ రోజులోకి వచ్చామండి. యుద్ధకాండ ప్రారంభం. జై శ్రీరామ్. సుందరకాండ ముగిసిన తర్వాత అధర్మంపై ధర్మం సాధించే మహాసంగ్రామానికి వేదికైన యుద్ధకాండలోకి నేడు ప్రవేశిస్తున్నాము. యుద్ధకాండ విశేషాలను వివరంగా తెలుసుకుందాం. వార్త సేకరణ. విజయ సంకల్పం. హనుమంతుడు లంక నుండి తిరిగి వచ్చి సీతమ్మ జాడను రాముడికి తెలియజేయడంతో రాముడు ఆనందానికి అవధుల్లేవు. హనుమ, నీవు చేసిన మేలుకు నేను సరితూగే బహుమతి ఏది ఇవ్వలేను అని హనుమను ఆలింగనం చేసుకున్నాడు. ఈ హనుమ ఆలింగనం చేసుకుంటే ఘట్టము సాధనాపరంగా చాలా విశిష్టమైనది. ఆ తదుపరి వెంటనే ఇప్పుడు సీతమ్మ ఎక్కడ ఉందో మనకు తెలుసు కనుక ఆలస్యం చేయకుండా వెంటనే మనం దక్షిణ సముద్రం వైపు బయలుదేరాలి అన్నాడు. సుగ్రీవుడు ఆజ్ఞతో కోట్లాది మంది వానర సైన్యంతో నీలుడి నాయకత్వంలో లంక వైపు పయనమైనాడు. మహేంద్ర పర్వతం దాటి సముద్ర తీరానికి చేరుకున్న రాముడు ఆ అగాధమైన సముద్రాన్ని ఎలా దాటాలో ఆలోచిస్తూ లంకపై దండయాత్రకు సిద్ధమయ్యాడు. హనుమ లంకానగరంలో తాను చూసిన సైన్యం, బలం, రక్షణ వ్యవస్థ మొత్తము రామునికి నివేదించాడు. సైన్యం మొత్తం దక్షిణ సముద్ర తీరం చేరి అక్కడ శిబిరాలు ఏర్పాటు చేసుకుంది. విభీషణ శరణాగతి అత్యంత కీలకమైన ఘట్టం. మరోవైపు లంకలో రావణుడి తమ్ముడైన విభీషణుడు సీతమ్మను రాముడికి అప్పగించమని హితవు పలికాడు. కానీ గర్వంతో ఉన్న రావణుడు విభీషణుడి మాటలు లెక్క చేయనున్నట్టు అతన్ని అవమానించి బయటకు గెంటివేశాడు. దీంతో విభీషణుడు నేరుగా రాముడిని ఆశ్రయించాడు. వానర వీరులు అనుమానించిన రాముడు మాత్రం నా తేజేయం కదంచ, నన్ను ఆశ్రయించిన వాడు శత్రువైనా సరే ప్రాణం ఇచ్చైనా రక్షిస్తాను అని ప్రకటించి విభీషణుని చేరదీశాడు. అక్కడే సముద్ర తీరంలో విభీషణుడికి లంకారాజ్యం పట్టాభిషేకం చేసి రాముడు తన మాటను నిలబెట్టుకున్నాడు. సముద్రుడిపై ఆగ్రహం. వారధి నిర్మాణం. సముద్రుడిని ప్రసన్నం చేసుకుని దారి పొందటం కోసం రాముడు 3 రోజుల పాటు ఉపవాస దీక్ష చేశాడు. ఆయన స్పందించమని సముద్రుడిపై రాముడు ఆగ్రహించి బ్రహ్మాస్త్రాన్ని సంధించబోగా సముద్రుడు ప్రత్యక్షమయ్యి క్షమించమని వేడుకొన్నాడు. వానర సైన్యంలో ఉన్న నలనీలులు చేతుల మీదుగా రాళ్ల సముద్రంలో వేస్తే అవి తేలుతాయని సూచించాడు. కోట్లాది మంది వానరులు పర్వతంలో బండరాళ్ళు తెచ్చి సముద్రంలో వేయగా కేవలం 5 రోజుల్లోనే 100 యోజనుల పొడవైన అద్భుతమైన రామసేతు నిర్మాణమైనది. ఈ వారధి ద్వారా రామలక్ష్మణులు వానర సైన్యంతో కలిసి లంకలలోని సువేల పర్వతాన్ని చేరుకొని అక్కడే శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. రాముడు విభీషణుని ఆదరించిన తీరు మనం శరణాగతి విలువను నేర్పుతుంది. తప్పు చేస్తున్న వారిని వదిలి ధర్మం వైపు నిలబడటమే నిజమైన భక్తి. యుద్ధకాండ చాలా విశిష్టమైనది. చాలా క్లుప్తమైన విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాము. సుందరకాండలాగా చాలా క్లుప్తమైనది. మరొక్కసారి మనందరం పలుకుదాము. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.